నేను ఇందాక చూసానండి. కొంతమంది ఇవి తీసుకొస్తున్నారు. పసుపు కొమ్ములు, అవును. కొంతమందేమో నిమ్మకాయలు, ఎండుమిర్చి తీసి దండల్లాగా కలిసినటువంటివి. ఎందుకు అవి ఏంటి స్పెషల్ ఇక్కడ అమ్మవారికి? ప్రత్యేకం ఏంటంటే గర్భాలయంలో దేవత ఉన్నది. గర్భాలయానికి వెళ్లి అందరూ తాకలేరు, చేయలేరు. సో దేవత దర్శనం చేసుకుంటే ఆ దేవత అనుగ్రహం వాళ్ళకు బాగా ఉంటున్నది, పనులవుతున్నాయి. ఇంకొంచెం వాళ్ళకి అమ్మవారి అనుగ్రహం తొందరగా రావటం కోసం ఇక్కడ 2 రకాలైనటువంటి విధానాలు ఉన్నాయి. ఒకటి, కోరుకున్నటువంటి కోరికలు, అంటే ఒక వివాహం జరగాలి, శుభకార్యం జరగాలి, ఉద్యోగం రావాలి, సంతానం కలగాలి, కొత్త ఇల్లు కొనుక్కోవాలి, కొత్తగా ఆస్తులు కొనుక్కోవాలి, అంటే ఏది కావాలన్నా సరే అది రావటం కోసం పసుపు కొమ్ముల మాల. పసుపు అంటే శుభానికి సూచన, ఐశ్వర్యానికి సూచన. మనకు బంగారం కూడా పచ్చటి వర్ణంతో ఉంటుంది కాబట్టి దానికి ప్రతీకమైనటువంటి పసుపు కొమ్ముల మాలను అమ్మవారికి వేసి ఆమెకు పూజ చేసుకొని ఆ పసుపు కొమ్ముల మాలను ఇంటికి తీసుకువెళ్ళి వాళ్ళ పూజలో పెట్టుకుంటారు. ఆ పని అయిన తర్వాత దాన్ని మళ్ళీ తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించటమో లేదంటే ఏదైనా చెట్టులో వేయటమో చేసేస్తారు. అలాగే రెండవది ఏమిటి అంటే నిమ్మకాయలు, దాంతో పాటుగా ఎండు మిరపకాయలు కలిసినటువంటి మాల. ఇవేమిటి అనంటే అనారోగ్యం తొలగిపోవటానికి, భూ సమస్యలు, కొంతమందికి లిటిగేషన్స్ ఉంటాయి, కొంతమంది కోర్టు వ్యవహారాలు ఉంటాయి, కొంతమందికి ఇతరుల ఆక్రమణలో ఉన్నటువంటి స్థలాలు ఉంటాయి, అలాగే ఇంకొన్ని కష్టాలు, ఇబ్బందులు ఉంటాయి. ఇంటికి నరదృష్టి అనేటువంటి భావనతో ఉంటూ ఉంటారు. ఖచ్చితంగా. వాళ్ళందరూ ఏం చేస్తారంటే వెళ్ళిపోవటం కోసం ఇదే నిమ్మకాయలు, మిరపకాయలు వాటికి వెళ్ళగొట్టి, ఇప్పుడు మిరపకాయలు కూర గనుక ఉంటే ఏం చేస్తుంది, వెళ్ళగొట్టేస్తుంది. ఆ ఇతరుల వల్ల మనకు కలుగుతున్నటువంటి ఇబ్బందుల్ని తొలగిపోవటం కోసం అమ్మవారికి ఆ మిరపకాయలు, నిమ్మకాయ మాల వేసి తీసుకొని వెళ్ళి ఇంటికి కట్టుకోవటం, ఎక్కడైనా మనకి ఇబ్బంది ఉంటే అక్కడికి తీసుకెళ్లి పెట్టుకోవటం అనేది చేస్తూ ఉంటారు.